కార్తీక మాసం 14వ రోజు కార్తీక పురాణం 14వ అధ్యాయం. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పడం మొదలుపెట్టారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చుచేసి వదులునో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడయ్యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక, కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో, అట్టివాడు రౌరవాది సకల నరకములోనూ అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి, నిష్ఠతో వ్రతమాచరించి, సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి, ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనందు, సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున 1 రోజులు కూడా రాత్రులు భుజించరాదు. భర్త లేని స్త్రీ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. 1 పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడినీటి స్నానము చేయరాదు. ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడువకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలం కలవాడు మాత్రమే వేడినీటి స్నానం చేయవచ్చును. అటుల చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటుల చెయ్యని ఎడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానమాచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అని పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమందున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలెను. కార్తీక మాస శివపూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణీ నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం పూజయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజింపవలెను. శివ సన్నిధిన దీపారాధన చేయవలెను.
ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్దశాధ్యాయం 14వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే.